వెల్కమ్ టు నవత టీవీ. నేను పావని. హైదరాబాద్ నగరం ఇకపై ఒకే మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉండదు. అవును, మీరు విన్నది నిజమే. రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న జిహెచ్ఎంసీ ని 3 భాగాలుగా విడగొడుతూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రధాన అంశాలు కనుక మనం చూసుకున్నట్లయితే 3 కొత్త కార్పొరేషన్లు ఉంటాయి. ఇక నుంచి మనకు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ తో పాటు కొత్తగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లు వచ్చేసాయి. జేఎస్ రంజన్ కు కీలక బాధ్యత అప్పచెప్పారు. అయితే ఈ 3 కార్పొరేషన్లకు కలిపి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజన్ గారికి స్పెషల్ ఆఫీసర్ గా దీనికి నియమించారు. ప్రస్తుతానికి ఈ కార్పొరేషన్ల పనులన్నీ ఆయన పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఈ మార్పు వచ్చిందంటే నగరం బాగా విస్తరించడం, జనాభా పెరగడంతో పాలన అందరికీ సులభంగా అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అసలు ఏ ఏరియా ఎందులోకి వస్తుందంటే సైబరాబాద్ డివిజన్ చూసుకున్నట్లయితే దీనిలో శేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఇకపై సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోకి వెళ్తాయి. ఇక మల్కాజ్గిరి డివిజన్ చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి జోన్లు మల్కాజ్గిరి కార్పొరేషన్ కిందకి వస్తాయి. జిహెచ్ఎంసీ పరంగా చూసుకున్నట్లయితే మిగిలినటువంటి చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ లాంటి పాత నగరం మరియు ఇతర ప్రాంతాలు యథావిధిగా జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటాయి. నిన్నటితో పాత పాలక వర్గం గడువు ముగియడంతో ప్రభుత్వం వెంటనే ఈ కొత్త విడగొట్టుడు ప్రక్రియను పూర్తి చేసింది. ఇక మే నెలలో ఈ 3 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపై మీ ఏరియా కార్పొరేషన్ ఏదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వాటి నవ టీవీ న్యూస్. రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.